స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మా శబరిమల యాత్రలో భాగంగా సెకండ్ డే అండి. ఫస్ట్ డే వచ్చి మేము నిన్న సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాము. అక్కడి నుంచి ఇవాళ సెకండ్ డే అనమాట. ఈ బెంగళూరులో యలహంకలో దిగామండి. మనం ఇరువు నెత్తి మీద పెట్టుకున్న తర్వాత ఒకళ్ళ ఇంటికి వెళ్ళకూడదు కదా, అందుకని ఈ గుళ్ళో ఉన్నామన్నమాట. ఈవినింగ్ వరకు మేము ఇక్కడ స్టే చేసి ఈవినింగ్ మళ్ళీ ఇక్కడి నుంచి ట్రైన్ ఎక్కి శబరిమల యాత్ర స్టార్ట్ చేస్తాము. తర్వాత ఈ యలహంకలో మేము ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా మంచి పురాతనమైన టెంపుల్ అనమాట అండి. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి టెంపుల్కి ఇది మెయిన్ ద్వారం అనమాట. ఇటు నుంచి ఎంటర్ అవ్వాలి లోపలికి. తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగేంద్రుల వారి టెంపుల్ ఉంది చూడండి. పెద్ద పెద్ద చెట్ల కింద చిన్న టెంపుల్. ఎంత బాగుందో, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చక్కగా వాతావరణం పచ్చగా ఉంది, ఎంత బాగుంది. బెంగళూరులో అసలు ఇట్లా ఎక్కడ చూడలేదు నేను. ఎప్పుడు రష్ ఏరియానే. చాలా హ్యాపీగా, ఎంతో బాగుంది, ఉల్లాసంగా ఉంది ఇదంతా. ఏరియా అంతా కూడా చక్కగా చెట్లు, గుడి, ఈ ప్లేస్ అంతా కూడా. అలాగే పక్కన ఒక చిన్న రైల్వే ట్రాక్ ఉందండి. ఆ రైల్వే ట్రాక్ నుంచి అస్తమానం రైళ్ళు అవి వచ్చి వెళ్తూ ఉంటాయి. ఆ రైలు వచ్చినప్పుడల్లా మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో పాటు వీళ్ళు కూడా పువ్వు అని కూస్తూ. ఇదిగోనండి, ఇది టెంపుల్ మెయిన్ గేట్ అనమాట. ఇప్పుడు మెయిన్ గేట్ క్లోజ్ చేసి ఉంది, లేట్ అయింది కదా టైము, అందుకని అండి. టెంపుల్ ధ్వజస్తంభం ఇదంతా. ఈ ధ్వజస్తంభం మీద చూడండి చక్కగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అలాగే ఒకవైపు శంఖం, ఒకవైపు చక్రం ఉన్నాయి. చూడండి ఎంత బాగా చెక్కారో. ఇది చూసారా, పక్కన ఇంకో గేట్ ఉంది. ఆ గేట్లోంచి లోపలికి రాగానే ఇలా పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి. రావి వృక్షము, వేప వృక్షము, ఇవన్నీ. అట్లాగే ఎన్నో అరటి మొక్కలు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూసారా. అరటి మొక్కలకి ప్రతి అరటి మొక్కకి కూడా గెల ఉంది. చిన్న చిన్న గెలలు, చక్కగా పువ్వులు, చిన్న చిన్న అరటికాయలు. టెంపుల్లోకి వెళ్ళి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సంకష్టహార గణపతి టెంపుల్ ఉంది. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం మహాగణాధిపతి నమః. సంకటహార గణపతి అండి. అన్ని సంకటాలని కూడా రూపమాపేటటువంటి తండ్రి. అలాగే పట్టాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి వారు కొలువై ఉన్నారు ఇక్కడ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చక్కని విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మధ్వాచార్యులు వారు ఉన్నారండి. వీళ్ళందరూ మధ్వులు కదా, సో మధ్వాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకున్నారు. ఆంజనేయ స్వామి వారండి. జై హనుమాన్, పవన్ సుత హనుమానికి జై. ఇక్కడ ఎక్కడ చూసినా సరే చక్కగా అరటి మొక్కలే. శ్రీ వ్యాసరాజ ప్రతిష్ఠిత ప్రసన్నాంజనేయ స్వామి వారండి. ఈయన వ్యాసరాజ ప్రతిష్ఠిత అని అన్నారు కదా, అంటే వ్యాసరాజుల వారు ప్రతిష్టాపన చేశారట. అసలు వ్యాసరాజుల వారు అంటే ఎవరో తెలుసా అండి? నరసింహ సినిమా చూశారు కదా మొన్నటిదాకా, అందరూ పిల్లలందరూ ఎంజాయ్ చేశారు కదా. ఆ నరసింహావతారంలో చిన్న బాబు ఎవరుంటారండి? భక్త ప్రహ్లాదుడు. ఆ భక్త ప్రహ్లాదుడికి నెక్స్ట్ అవతారం అనమాట. తర్వాత అవతారము వ్యాసరాజుల వారి అవతారం అండి. ఈ వ్యాసరాజుల వారు మొత్తం 1008 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. మధ్వాచార్యుల వారి యొక్క ఆశ్రమాలు, టెంపుల్స్ అవి చాలా ఉన్నాయండి. వీళ్ళందరూ మధ్వులు కదా, సో మధ్వాచార్యుల వారి ఆశ్రమాలు అవి కూడా ఉన్నాయి. షెడ్ అది ఎంత బాగుందో. అంటే వీళ్ళు ఇక్కడ హోమాలు చేసుకోవడానికి షెడ్ వేసుకున్నట్టున్నారు. అందులోనే అయ్యప్ప స్వాములు కూడా ఉంటున్నారు. వాళ్ళు స్నానాలు అవి చేసి బట్టలు అవి ఆరేసుకున్నారు. ఇక్కడ ఇదంతా చూసారా, పెద్ద అరటి తోటలాగా ఎంత బాగుందో. పెద్ద పెద్ద చెట్లు, అరటి మొక్కలు, చాలా ఎంత హ్యాపీగా ఉందో. ఇక్కడే ఉండాలనిపిస్తుంది అసలు. అంత బాగుంది ఈ ప్లేస్ అంతాను. వ్యాసరాజ ప్రతిష్ఠిత అన్నారు చూసారా. వ్యాసరాజుల వారు అంటే ఎవరు అర్థమైందా అండి? భక్త ప్రహ్లాదుడి యొక్క తర్వాత అవతారం అట. నెక్స్ట్ అవతారము వ్యాసరాజ అవతారం అట అండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అయ్యప్ప స్వామి యాత్ర గురించి. అందరూ మా ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.